హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా తమ్ముడు పెళ్లి చాలా బాగా జరిగింది. చాలా సింపుల్‌గా చేస్తామేమో అనుకున్నాం గానీ, చాలా గ్రాండ్‌గా అయితే జరిపించేసాం. పెళ్లయితే అయిపోయిందనమాట. పెళ్లి జరిగిన రోజు ఈవినింగ్ అనమాట ఇది. సో, పెళ్లి టెంపుల్‌లో జరిగింది కాబట్టి, అంటే అబ్బాయి సైడు జరిగింది కాబట్టి, ఇంక అమ్మాయి ఇంటికి వెళ్ళాలి. మా సైడ్ ఎట్లంటే, పెళ్లి వచ్చి అమ్మాయి ఇంటిగా జరిగితే అబ్బాయి ఇంటికి రావాలి. అబ్బాయి ఇంటిగా జరిగితే ఈవినింగ్ లోపల అమ్మాయి ఇంటికెళ్ళిపోవాలి. సో, అమ్మాయి ఇంటికి వెళ్తున్నారనమాట. సో, వెళ్తూ ఇట్లా పెళ్లి బట్టలే వేసుకొని వెళ్ళాలి అక్కడికి కూడా. ఇక మా బంధువుల అబ్బాయి పిల్లలనమాట వాళ్ళ బర్త్డే ఉంటే వాళ్ళు కేక్ కట్ చేస్తున్నాం. పెళ్లి కూతురు ఇంటికి వెళ్తున్నారు కదా, అక్కడ 3 days ఆర్ 5 days ఉండి మళ్ళీ తిరిగి రావాలన్నమాట. సో మా తమ్ముడు వాళ్ళైతే ఇప్పుడు వెళ్తున్నారు కదా, మళ్ళీ 3 days తర్వాత వస్తారు. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా పెద్దవాళ్ళకి తాంబూలం అంటే ఆకు ఒక్క ఇచ్చి అందరినీ వెళ్ళొస్తామని చెప్పేసి చెప్పాలంట. దానికోసం అనేసి అందరికీ ఆకు ఒక్క అనేది ఇస్తున్నారు. ఫస్ట్ అయితే తల్లిదండ్రులకి ఇవ్వాలి. మా అమ్మ నాన్నకి ఇచ్చిన తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, పల్లి వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళని ఆశీర్వదించి తాంబూలం తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి రండి అనేసి చెప్తారు. సో దానికోసమని ఈ చిన్న ప్రోగ్రాం జరుగుతుంది పోయేటప్పుడు అయితే. दादा केड़ी को दादी भात कमी चलो देते भात चलो देते भात ले लो खूब बाहर कैसे बोले दो सो ले लो तो मत जा देना क्या या बामी भाई दा तू काय है तू ले लो मार जावे नहीं करे छेलरा हाते आणतो मोठा आदमी टांगे झालो हां 500 रुपये देते आपला मोठा ए मामा नरेंद्र दादींद्र असदा आणखी आदमी झाला होता बेटा मोठा आदमी झालो आता जरा जाई ना चल चल लंगलो लंगलो हम चालू करो आ एवढी आ एवढी आ चालू करो रेतला काही सांग दे चंद्रकला जोनी भाई मुंडाचा येता मसे जो मुंडाचा फजी लाट हां मस कोण काय చూసారా మళ్ళీ స్టార్ట్ చేశారు ఏడుపు అనేది. ఖచ్చితంగా మా ఇండ్లలో అయితే 100% పెళ్లి జరిగితే మాత్రం ఇలా ఏడవందే వదిలిపెట్టారనమాట. మినిమం అంటే 10 to 15 minutes 100% ఏడుస్తారు. ఇలా పోయేటప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారు. తర్వాత పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ఏడ్చారు కదా, మా పిన్ని చూశారు కదా అప్పుడు. సో ఇప్పుడైతే వేరే పిన్ని అనమాట, ఈ పల్లిలో ఉండే ఆమె ఏడుస్తున్నారనమాట. సో ఇలా ఏడవడం మా ఆచారం అన్నట్లు, అందుకనేసి ఏడుస్తారనమాట. अब रोमा दला छोरा अबे ఇక ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చేసారి ఇంకా స్టార్ట్ అవుతున్నారు వాళ్ళ ఇంటికి, పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే. ఇక ఇది ఈవినింగ్ అనమాట, నైట్ టైంలో మా గుడి దగ్గర కొత్తగా గుడి కట్టారు కదా, అక్కడ చూడండి మా ఊళ్ళో లేడీస్ అందరూ కూడా వెళ్ళి డాన్స్ వేస్తున్నారు. మామూలుగా లేడీస్ అయితే ఎక్కువ మంది అసలు డాన్స్ వేయడానికి రారనమాట, ఓన్లీ వినాయక చవితికి అట్లా మాత్రమే వస్తారు. ఇప్పుడు చూడండి 41 days అంట ప్రతిరోజు ఇక్కడ అభిషేకం చేస్తున్నారు. దాంతోపాటు ఇట్లా నైట్ పూట అందరూ పిల్లలు పెద్దలు అందరూ వచ్చి డాన్స్ వేస్తున్నారు. సో మా ఊళ్ళో లేడీస్ అయితే చాలా బాగా డాన్స్ వేస్తారు. మా భాషలో మంగళి ఉంది చూసారా, తను సింగర్ మంగళి, తను ఎక్కువ పాటలు పెట్టుకొని చాలా డాన్స్ వేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు అనమాట, చిన్నలు పెద్దలు అని ఏం లేకుండా అందరూ వచ్చి డాన్స్ వేస్తారు. ముఖ్యంగా లేడీసే ఎక్కువ డాన్స్ వేస్తూ ఉంటారనమాట.
ముందైతే పల్లి మొత్తానికి కలిపి మా నాన్న కట్టించిన గుడి దగ్గరే అన్ని పూజలు కానీ ఏదైనా పండుగలు అట్లా చేసేవారు. కానీ అది వారైపోయింది. దాంతోపాటు ఆ గుడి చాలా చిన్నదిగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఉంది. అందరికీ కొంచెం ఇబ్బందిగా ఉంది అటు సైడ్ వచ్చి పూజ చేయడం అనేసి. సో ప్రతి ఒక్క ఊరిలో ఇప్పుడు కొత్తగా పెద్ద గుళ్ళు కట్టారు. చాలా బాగా అందరూ బాగా చేస్తున్నారు. మన పల్లి వాళ్ళు కూడా మంచి గుడి కడదామనే ఉద్దేశంతో పల్లి వాళ్ళందరూ కూడా ఒక గుడి అయితే కట్టారు. ఊరి ఎంట్రన్స్లోనే కట్టారు. అందుకు అందరికీ అందుబాటులో ఉండేలా కట్టుకున్నారనమాట. సో అందుకనేసి 41 days ఇట్లా ఆటపాటలతో అమ్మవారిని మంచిగా చూసుకోవాలనేసి చేస్తున్నారు. ఈ విధంగా అయితే మా పల్లె గుడి ఓపెన్ జరగడం ఇట్లా ఆటపాటలతో ఇలా సాగుతుంది. తర్వాత మా తమ్ముడి పెళ్లి కూడా అయిపోయిందనమాట. ఇంకటితో మా తమ్ముడి పెళ్లి కూడా వీడియోస్ అయిపోయినట్లే. ఇంకొక వీడియో ఉంది. అది కూడా 11 daysకి తాలిబొట్టు అనేది మారుస్తారనమాట. ఆ వీడియో ఒకటే ఇంకా పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఇంక నుంచి నార్మల్ వీడియోస్ వస్తాయి నా ఛానల్లో. సో ఇప్పటివరకు ఎంతగానో ఆదరించారు, ఎంతోగానో సపోర్ట్ చేశారు. ఇక మీదట కూడా ఇంకొచ్చే వీడియోస్ కూడా మీ సపోర్ట్ అందించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నాం. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇలాగే మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ఎంతో ఓపికగా మా వీడియో చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు మంచిగా. సో మా లాంగ్వేజ్ వచ్చి బంజారా అనమాట. మేము దానివల్ల మా లాంగ్వేజ్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కొంచెం హిందీలో కలిసినట్టుంది కానీ హిందీ కాదు. సో అది అనమాట. కొంచెం మీకు అర్థం అవ్వదనేసి అప్పుడప్పుడు నేను వీడియోలో కొన్ని ఏం చేస్తున్నాం ఏంటి అని చెప్తున్నా.